కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని కోరుట్ల మండలం యూసుఫ్ నగర్ గ్రామంలో శక్తివందన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగస్ శ్రావణి మహిళలతో కలిసి నరేంద్ర మోడీ అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బోగస్ శ్రావణి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల గ్యాస్ కనెక్షన్, కిసాన్ సమ్మాన్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా అనేక మంది నిరుపేదలు లబ్ధి పొందుతున్నారు. స్ట్రీట్ వెల్డింగ్ లోన్స్, ముద్రా లోన్స్, PME, GP వంటి లోన్స్ ద్వారా చాలా మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. నిజామాబాద్కి పసుపు బోర్డును తీసుకువచ్చి పసుపు రైతుల కష్టాలను తీర్చిన ఘనత ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అని బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మోదీ గారిని గెలిపించే టైం వచ్చింది. మరి మోదీ గారు మనకి ఎన్ని చేసిండ్రు అక్కయ్య? రేషన్ బియ్యం ఇస్తున్నారు, ఇంతకుముందు అన్న చెప్పినట్టు. కరోనా ఇంజక్షన్లు ఇచ్చిండ్రు. వేరే దేశంలో కరోనా ఇంజక్షన్లు ఒక్కొక్కరు 1500, 2000, 3000 కొనుక్కొని వేసుకున్నారు. కానీ మనం ఫ్రీగా తీసుకున్నాం కదా. ఫ్రీగా తీసుకున్నావా లేదా? ఇంకా 5 సంవత్సరాలు కూడా రేషన్ బియ్యం ఫ్రీ ఇస్తా అన్నారు. ఇవి మాత్రమే కాదు, మహిళా సంఘాలలో ఉన్నారు అక్కయ్య అందరూ. ముద్రా లోన్లు తీసుకున్నారా? ముద్రా లోన్, మంచి చీర మీకు వచ్చే ముద్రా లోన్లు ఇవన్నీ కూడా మోదీ గారు ఇచ్చేవి. అంతెందుకు మహిళా సంఘాలలో ఇప్పుడున్న ఆర్పీలు ఉన్నారా? ఇక్కడ CL కదా, CL VOలు అంటారు కదా. CL VOలో కూడా జీతాలు సరిగా వస్తలేవట. ఆ జీతాలు ఇచ్చేది కూడా మోదీ సారే. కానీ రాష్ట్రంలో మళ్ళీ దొబ్బి తింటున్నారు వాళ్ళు. ఇక్కడ దాకా వస్తలేవు. ఎందుకంటే నాకు కొంతమంది వచ్చి కలిసిండ్రు, మేడం మాకు జీతాలు సరిగా వస్తలేవు, ఫండ్ సరిగా ఇస్తలేరు అని. ఎక్కడ ఆగిపోతున్నాయి? అక్కడ ఆగిపోతున్నాయి. రాష్ట్ర ఖజానాలు ఆగిపోతున్నాయి అన్ని. వాళ్ళకి నచ్చిన కాడికి పెట్టుకుంటున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు ఉంటారు, వాళ్ళకు కూడా చక్కగా పడతలేవట. అది ఇచ్చేది కూడా మోదీ సారే. మోదీ సార్ మంచిగా ఎప్పటికప్పుడు టైంకి వేస్తారు. పసుపు బోర్డు, పసుపు రైతులు ఉన్నారా అన్న ఇక్కడ? మన ఊరు అందరు ఎక్కువ ఉన్నారా? మరి ఇంకేదో పసుపు బోర్డే తీసుకొచ్చి పెట్టింది ఇక్కడ. దేశంలో ఉండే పసుపు బోర్డునే ఇక్కడ శాంక్షన్ చేయించుకొచ్చిండు అరవింద్ అన్న. ఇప్పుడు 20,000 దాటింది పసుపు ధర క్వింటాల్కి. పసుపు బోర్డు సెంటర్ వచ్చిన తర్వాత ఇంకెక్కువ పెరుగుతుంది. ఎంత న్యాయం? అంతెందుకు? ఇప్పుడు BC లోన్లను ఉన్నాయన్న, BC లోన్లు, విశ్వకర్మ లోన్లు కూడా మీరు పెట్టుకుంటే ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మన డిస్ట్రిక్ట్ ఆఫీస్కి పంపిస్తే అన్న BC ఉపాధ్యక్షులు ఉన్నారు విశ్వకర్మ, ఆ రిసిప్ట్ తీసుకుంటే స్టేట్ ఆఫీస్లో కూర్చొని చేయొచ్చు. మీరు ఇప్పటికైనా పోయేదేం లేదాక ఇప్పటికైనా పెట్టుకోండి. ఇది ఎట్లుంటుంది అంటే కుల వృత్తిని బట్టి 3 రోజుల నుంచి 10 రోజుల వరకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ ఉన్నన్ని రోజులు కూడా రోజుకి 500 చొప్పున మీకే బ్యాంక్ అకౌంట్లో పడతాయి. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 500 చొప్పున మీకే ఇస్తారు. ఒకవేళ టైలరింగ్ చేస్తాను పెట్టుకున్నారు అనుకోండి, కుట్టు మిషన్, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కుట్టు మిషన్ ఫ్రీ ఇస్తారు. ₹1,00,000 లోన్ ఇస్తారు ఫస్ట్ సబ్సిడీ కింద. ఆ 1,00,000 తీసుకొని కట్టుకుంటే నేను ఇంకో పెద్ద షాప్ పెట్టుకుంటున్నా, అదే చీరలు తెచ్చుకొని అమ్ముకుంటున్నారు కదా ఇప్పుడు బొటిక్లని, చీరలు తెచ్చుకొని అమ్ముకుంటే మనకి ఇట్లనే అంటే 2,00,000 లోన్ ఇస్తారు. అది కట్టుకొని నాకు ఇంకా సరిపోతలేవు, నేను ఇంకా షాపును పెద్దగా చేసుకుంటా అనుకుంటే 3,00,000 ఇస్తారు. ఇంకా కావాలంటే 5,00,000 ఇస్తారు. అది కూడా కడుతూ ఉంటే ఎంత లాభం? ఇది ఒక్కటి మాత్రమే కాదు. ఎవరైనా ఇక్కడ నుంచి కొరుట్లకు పోయి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా వీధి వ్యాపారస్తుల లోన్లను వస్తాయన్న. ఫస్ట్ 10 వడ్డీ లేకుండా, ముద్రా లోన్ కాదు ఇది, వీధి వ్యాపారస్తుల లోన్ అని. ఇక్కడి వాళ్ళు స్ట్రీట్ వెండర్ లోన్ అంటారు. ఇక్కడి వాళ్ళు సిటీలో వ్యాపారం చేసుకుంటే వస్తాయి. అర్బన్ ఏరియా ఫస్ట్ 10,000, తర్వాత 20,000, ఇప్పుడు 50,000 దగ్గరకు వచ్చి నడుస్తుంది. 1,00,000 స్టార్ట్ చేసిండు మోదీ సార్. అవి కూడా మోదీ గారివే, వడ్డీ లేదు. మనకు నరేంద్ర మోదీ గారు ఏమేమి చేస్తుంది అన్న, రామాలయం కానీ, కృష్ణ టెంపుల్ కూడా కడుతున్నారంట మధురలో. అటు కూడా పోదాం, ఇటు అయోధ్య యాత్ర, అటు కృష్ణ మధుర యాత్ర 2 అవుతాయి. మళ్ళీ మోదీ సార్ అతనే అవుతాయి అవి కూడా. మరి అందుకే దయించి ఒకసారి ఆలోచించండి. మీరందరూ కూడా ఆలోచించి మనకైతే ఎవరు మేలు చేస్తున్నారో దానికి మనం నిలబడదాం.